అదేవిధంగా మనతో థామస్ అన్నయ్య ఉన్నారు. అన్నయ్య కూడా ప్రదాసాయి గారికి జత పని వారిగా పరిచయం చేశారు. అన్నయ్య కూడా ఒక 2-3 మాటలు, ఒక 2-3 నిమిషాలు మాత్రమే మనకు అందిస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ప్రభుదాసాయి గారు, మేము మరి గడ్డం సత్యమయ్య గారి దగ్గర ఇంకా అనేక మంది సేవకులు ఉన్నారు. మాపూర్లో సేవ చేసే యేసురత్నం గారు, మరి వణుకూరు ఆయన ఉన్నాడు, పాలు యేసుపాదం గారు, యేసురత్నం గారు వాళ్ళ నాన్న బాబురావు గారు, వీళ్ళందరూ మేమందరం కలిసి సత్యమయ్య గారి మీటింగులకి, మరి ఇటు చింతగొండ్ల ఇవన్నీ కూడా చింతకుంట ఇవన్నీ తిరిగేవాళ్ళం. మంగళగిరి, రత్నాల చెరువు, మరి సంతుగుడిపాడు, నరసరావుపేట ఇవన్నీ కూడా మేము వెళ్ళేటప్పుడు మరి రాజేష్ బాబు, విక్టర్ బాబు, మోజేసు వీళ్ళంతా చిన్న చిన్న పిల్లలే. దేవుని స్తోత్రం కలుగును గాక. వీళ్ళందరూ పిల్లలు, ఎప్పుడు చిన్న పిల్లలు వెళ్ళం. ఆ టైంలో వెళ్ళాం మేము. ప్రభుదాస్ గారు సత్యమయ్య గారి దగ్గర ఆత్మీయ కుమారుడిగా ఉన్నాడు తప్ప ఎక్కడిక్కడ వెళ్ళా. సత్యమయ్య గారు చనిపోయినప్పటి నుంచి ఎటూ వెళ్ళలేదు. కానీ ఇటు యేసుపాదం గారి దగ్గరికి, అటు మోషాబాబు దగ్గరికి వెళ్ళటం, అటు నరసరావుపేట, సంతుగుడిపాడు ఇవన్నీ కూడా తిరుగుతూ ఉండేవాడు. కానీ ఎవరి దగ్గరికి కూడా వెళ్ళా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని స్తోత్రం కలుగునుగాక. మేమందరం కూడా కలిసి మీటింగ్కి వెళ్ళేటప్పుడు నవ్వే, వచ్చేటప్పుడు నవ్వే. దేవుని స్తోత్రం. ఎలాంటి బాధల్లో ఉన్నోడైనా సరే నవ్విస్తాడంతే. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఏమండి, ఆడికి ఎన్ని బాధలన్నా ఉన్నాయి, ఎన్ని శ్రమలన్నా ఉన్నాయి, మీటింగులో కలిస్తే మాత్రం ఆయన నవ్వించేదాకా వదిలిపెట్టేవాడు కాదు. అలాంటి మంచి మనసు గల దైవజనుడు మరి ప్రభుదాసాయి గారు. మొన్న కంకిపోడులో కాబడ్డాడు చివరిసారి. నేను బండి మీదకు పోనించి ఆరనేసి బేకేసా. అమ్మో ఏంటి మామ మీదకు రాణిస్తున్నావు అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అన్న 4-5 రోజులకే మోషాబాబు ఫోన్ చేశాడు, ప్రభుదాసాయి గారు దేవుని సంధికి వెళ్ళాడని. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆశ్చర్యం వేసింది ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని స్తోత్రం. మరి తర్వాత స్వామిలయ్య గారి చర్చికి కూడా శనివారం వెళ్ళి స్వామిలయ్య గారితో భోజనం కూడా చేశాడంట. దేవుని స్తోత్రం. ఏమండి, అందుకనే వాక్యంలో ఒక మాట ఉంది. యోబు గ్రంథంలో 9:12 ఒక మాట అంటాడు. చూడండి, అక్కడ నేను ముగిచేస్తున్నా. అక్కడ ఒక మంచి మాట అంటాడు. యోబు గ్రంథంలో 9:12 అనుకుంటా. అక్కడ అంటాడు, ఆయన పట్టుకొని పోగా ఆయన అడ్డగింపు వాడెవడు, నీవేమి చేయుచున్నావని అని అనేవాడు ఎవడని ఉన్నాడా? దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ లోకంలో మనం ఎంత సేవ చేసినా, దేవుని పరిచర్య చేసినా, నమ్మకంగా ఉన్న ఆయన పిలుపు వచ్చినప్పుడు మాత్రం ఎళ్ళక తప్పదు ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని స్తోత్రం కలుగునుగాక. కానీ ఈ లోకంలో ఉన్నంతకాలం మనం ఏం చేయాలంటే ప్రభుకు నమ్మకమైన సేవ చేస్తూ ప్రభు సన్నిధిలో ఆయన నామాన్ని మహింపరిచేవారుగా, గణపరిచేవారుగా ఉండాలి. దేవుని స్తోత్రం. మరి ప్రభుదాసాయి గారు విడిచి వెళ్ళిన సంఘాలని మరి వారి బిడ్డలు ఇంకా అంతకంటే అప్పుడు కంటే ఇంకా జయకరంగా, దేవునికి మహిమకరంగా వారు జరిగిస్తారని నేను నమ్ముచు నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు ఆశీర్వదించును గాక. ఇచ్చిన సమయాన్ని బట్టి అధ్యక్షుల వారికి వందనాలు.